నెక్స్ట్ ఏంటి సార్? మేడం ఇప్పుడు మనకి బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తెన్ కావడానికి, తర్వాత అజీర్ణ వ్యాధులు తగ్గడానికి, గ్యాస్ సమస్యలు తగ్గడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుందండి. దాని ఆసనం పేరు పశ్చిమోత్తానాసనం అంటారు. ఈ ఆసనం చేయడం ద్వారా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు కూడా కలుగుతాయండి. అంటే మనకి మూలాధార చక్రం దగ్గర కుండలిని శక్తి అని ఒక శక్తి నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే నిద్రాణావస్థలో ఉంటుంది. ఈ ఆసనం చేయడం ద్వారా ఆ శక్తి జాగృతమయ్యి ఆ శక్తిని మనం సహస్రారం వరకు పంపించగలిగితే నరుడు నారాయణుడు అవుతారని చెప్తారు యోగులు. సో ఆసనం చేయడం ద్వారా మనకి ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు కలుగుతాయి. అది మనం గురువు దగ్గర సాధన చేసినట్లయితే ఈ ఆసనాన్ని మామూలుగా చేయొచ్చు అందరూ, కానీ అది అవేకనింగ్ అయిన తర్వాత మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం కొన్ని సాధన చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తులతో పాటుగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం, ఖచ్చితంగా సొల్యూషన్ అవసరం. డయాబెటీస్ కూడా ఇది ఒక అద్భుతమైన డయాబెటీస్ కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాపర్ గా జరుగుతుంది. తర్వాత మనకి రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు కూడా నియంత్రణ చేయబడతాయి. రైట్, చూద్దామా? ఇప్పుడు ఆసనం చేద్దామండి. ఎలా చేయాలో, రెండు కాళ్ళను దగ్గరగా ఉంచాలి. రెండు చేతుల్ని భుజాల ప్రక్క నుంచి పైకి తీసుకురావాలండి. ఇట్లా పైకి తీసుకురండి, చెవులకి ఇరువైపులా తీసుకురావాలి. ఇప్పుడు వెన్నెముకను బాగా స్ట్రెచ్ చేయాలండి. పైకి స్ట్రెచ్ చేసి గాలి బాగా తీసుకొని గాలి వదిలేస్తూ ముందుకు బెండ్ అవ్వాలండి. బెండ్ అవుతూ మీ చేతుల యొక్క చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలుతో కాలి బొటన వేలు చుట్టు పట్టుకోవాలండి. ప్రారంభంలో చేసేవాళ్ళు ఒకేసారిగా బలవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తే స్పైన్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందుచేత ఈ ఆసనాన్ని స్లోగా అంచెలంచెలుగా దశల వారీగా ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేయటం ద్వారా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి. ఇందులో వాళ్ళకి అడిగి తెలుసుకోండి, మీకు శ్వాసపై ఒత్తిడి కలుగుతుంది, తద్వారా శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోతాయి. ఎక్కడ ప్రెషర్ పడుతుంది? బ్యాక్ ప్రెషర్ పడుతుంది. శ్వాస ఎలా ఆడుతుంది? శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. శ్వాస కష్టంగా ఉండడం ద్వారా మనకి ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని తీసుకోవడం జరుగుతుందండి. ఇందులో తీసుకోవడం ద్వారా మనకి శ్వాసకోశ ఇబ్బందులు పోతాయి. తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆసనాన్ని ఇన్స్ట్రక్టర్ పర్యవేక్షణలోనే చేయాలండి. అసలు ఆపక్కర్లేదు. ఆపక్కర్లేదు. బాగా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. అది ఇన్స్ట్రక్టర్ పర్యవేక్షణలో తక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాలని ట్విస్టింగ్ ఆసనాస్ చేసి ఈ ఆసనాన్ని అభ్యాసం నెమ్మదిగా చేయవచ్చు. ఓకే, ఇది చేయడం ద్వారా మనకి పొట్ట సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయండి. గ్యాస్ ట్రబుల్, తర్వాత ఏమో ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమస్య ఏంటంటే కాన్స్టిపేషన్. ఎక్కువ మంది జంక్ ఫుడ్స్ తింటాము, రకరకాల బిర్యానీలు, రకరకాల చెత్త అంతా తింటూ ఉంటారు. వాళ్ళకి ఈ ఆసనం ఏం చేస్తుందంటే జీర్ణక్రియ కూడా వేగవంతమయ్యి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. సరే, ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడమే టో దాకా వెళ్ళి పట్టుకోగలిగారు, వీళ్ళకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి. లేని వాళ్ళు అంత దాకా వెళ్ళకపోతే ఎక్కడి వరకు పట్టుకోవచ్చు? ఇనిషియల్ స్టేజ్ మొత్తం ఏం చేస్తుంటారంటే చేతి వేళ్ళతో కాళ్ళ వేళ్ళని టచ్ చేసేటువంటి అభ్యాసం చేయాలి. నెమ్మదిగా వాటిని టచ్ చేయడానికి గ్రాడ్యువల్ ట్రై చేస్తూ ఉండి అలా గ్రాడ్యువల్గా దాన్ని మనం పూర్తి స్థాయిలో ఆసనం అయితే పూర్తిగా ఇంకా కిందకి బాగా దిగాల్సి ఉంటుందండి. ఇందులో ఇది కంప్లీట్ మనం చేయడానికి కొంచెం సమయం పడుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది. చేతులు తల ఒకేసారి పైకి తీసుకొస్తూ నెమ్మదిగా ప్రక్కల నుంచి చేతుల్ని గాలి వదిలేస్తూ దించేయాలండి. ఇది చేసిన తర్వాత ఇది ఫార్వర్డ్ బెండింగ్ చేశాను కదండి, దీని కౌంటర్ ఆసనం అనేటువంటి ధనురాసనం చేయాలండి. అంటే ఒక యోగాలో ఉన్నటువంటి ఏంటంటే ప్రతి ఆసనాన్ని మనం శ్వాసతో అనుసంధానం చేస్తాం. శ్వాస లేకుండా ఆసనం చేస్తే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటారు. సో యోగాలో మనం శ్వాసతో అనుసంధానం చేస్తాం. దాని ద్వారా మనం పొందేటువంటి ఫలితాలు చాలా అద్భుతమైన స్థాయిలో ఉంటాయి.